హాయ్! పెరుగు, వంట సోడా, మైదా ఇవేమీ లేకుండా స్వీట్ పూరి ఎలా చేసుకోవాలో చూద్దామా? చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. జ్యూసీగా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేంత రుచిగా ఉంటాయి. మరి చూద్దామా స్వీట్ పూరి ఎలా చేసుకోవాలో? నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. చిటికెడు సాల్ట్ వేసేసి, మరి తిక్కుగా కాదు అలా అని పల్సగా కాదు. సో వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా చేసుకుంటే పూరి అనేది పొంగకుండా ఉంటుంది. మరి తిక్కుగా చేసుకున్నారని అనుకోండి, పూరీలు లెక్క పొంగుతాయి అన్నమాట. మరి పొంగింది అనుకోండి బాగోదు, స్వీట్ పూరి కాబట్టి పొంగకుండా చూసుకోవాలి. సరేనా? సో ఇలా పిండి కలుపుకున్న తర్వాత 1 కప్ పిండికి 1 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో 1 కప్ బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం మునిగేంత వరకు వాటర్ అనేది పోసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఏమైనా ఇసుక ఉంటే ఒకసారి జల్లించుకోండి. సపరేట్ గిన్నెలో జల్లించుకున్న తర్వాత పాకం రావాల్సిన అవసరం లేదండి. లైట్గా చిక్కబడుతుంది.